నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, సీఎం జగన్ పై ఫైర్. తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారు బేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా, ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. అందుకే మిత్రులారా, ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడాలి అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. ఎవరి ఖాతాలన్న మోడీ 15 లక్షలు వేసిండా? మిత్రులారా, వేసిండా? మీకేమన్నా ఇల్లు కట్టించిండా? మీకు ఉద్యోగాలు ఇచ్చిండా? మన ప్రాంతానికి ఎప్పుడన్నా వచ్చిండా? పోనీ మీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డ స్వయం బాబురావుని ఎంపీ గెలిపించిండు, మంత్రి పదవిని ఇచ్చిండా? మరి ఏమి ఇయ్యనప్పుడు ఈ ప్రాంతంలో మోడీకి ఓటెందుకు వేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి. ఇవాళ మతం పేరు మీద ఒకడు, మద్యం పేరు మీద ఇంకొకడు రేపు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇవాళ మతం ఒక రకం మత్తు అయితే మద్యం ఇంకొక రకం మత్తు. మోడీ కేడీ ఇద్దరు ఒక్కటయ్యి కాంగ్రెస్ను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఆదిలాబాద్ను దత్తత తీసుకున్న బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. మీకు తప్పకుండా తుమ్మిడేత్తు ప్రాజెక్టును కట్టే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తప్పకుండా సదర్మాట్ పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తండాకు గూడానికి రోడ్లు వేసే బాధ్యత మాది. తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది. 2,07,000 నింపినాం. ఇంకా 1,93,000 ఉద్యోగాలల్లా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం. ఇవన్నీ చేసే బాధ్యత మాది. అందుకే మిత్రులారా, ఏ ఆదిలాబాద్, ఏ ఇంద్రవెల్లి సాక్షిగా ఆగస్టు 9, 2021 నాడు దళిత గిరిజన దండోర పేరు మీద ఎన్నికల సమర శంఖాన్ని పూరించినమో, మీ ఆశీర్వాదం తీసుకొని గుండెల నిండా మీరు ఇచ్చిన ధైర్యాన్ని నింపుకొని తెలంగాణ మూలల నేను మా మిత్రులందరూ కలిసి సమన్వయం చేసుకొని ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం. అదేవిధంగా ఇవాళ మళ్ళీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చెయ్యాలి అంటే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో నిర్విరామంగా పాదయాత్ర చేసిండు. ఇవాళ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు యాత్ర చేస్తున్నాడు. అలాంటి త్యాగం చేసే నాయకుడు, వాళ్ళ నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చింది, వాళ్ళ నాయన ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు, వాళ్ళ అమ్మ ఈ దేశం కోసం పదవి త్యాగం చేసింది. అలాంటి గొప్ప నాయకుడు ఇందిరమ్మ మనవడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. మీరందరు సిద్ధం కదా? ఇవాళ ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా,
తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పినారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకి వైఎస్ షర్మిలారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆమె మండిపడ్డారు. స్టాండర్డ్స్, decentralized administration and restructuring of existing 13 revenue districts into 25 districts. ఆ రోజు మోడీ గారు తిరుపతిలో సభ పెట్టి ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేక హోదా 5 సంవత్సరాలైతే సరిపోదు, 10 సంవత్సరాలైనా ఇస్తాము అని మోడీ గారు స్వయంగా తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. అలాగే మన రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తానన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోడీ గారు స్వయంగా మాటిచ్చారు. మరి ఇవన్నీ ఏమయ్యాయి అని మోడీ గారు ఢిల్లీలో కూర్చొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు మీ అంతకు మీరే వచ్చి మా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, విభజన హామీలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అదొక చట్టం, ఆ చట్టం ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకి, ఆంధ్ర ప్రజలకు ఉన్న మీరు చట్టసభల్లో కల్పించిన హక్కు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు, రాజధాని ఒక క్యాపిటల్ సిటీ కడతామన్నారు, 10 సంవత్సరాలకు హైదరాబాద్ రాజధాని కామన్ క్యాపిటల్ గా ఉంటుంది అన్నారు, 10 సంవత్సరాలకు అది సీజ్ అవుతుందన్నారు. ఈ లోపల ఒక కొత్త క్యాపిటల్ కడతామని ఆ రోజు యాక్ట్ లో పేర్కొన్నారు. 10 సంవత్సరాలు అయ్యేపోయింది. ఇప్పటికీ హైదరాబాదు కామన్ క్యాపిటల్ కాదు, అది అయిపోయింది. కానీ ఆంధ్రులకు చూస్తే కనీసం ఒక సిటీ ఉందా, మాకిది క్యాపిటల్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. అంతేకాదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నియమిస్తామన్నది చట్టం చేశారు. అంతేకాదు వైజాగ్ లో రైల్వే జోన్ నిర్మిస్తామని చెప్పారు, దుగ్గిరాజపట్నానికి పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఫర్ నార్త్ ఆంధ్ర అండ్ రాయలసీమ అని చెప్పారు, వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పారు. ఇవన్నీ యాక్ట్ లో పేర్కొన్న అంశాలు. అంటే ఇవన్నీ చట్టంలో పేర్కొన్న అంశాలు, ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకు చేయాల్సిన అంశాలు. భారతదేశము ఒక చట్టం చేసి పార్లమెంటులో, క్యాబినెట్లో అది పాస్ చేసి ఇది చట్టం చేసిన విషయం. కానీ ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చి కూడా ఎలక్షన్లప్పుడు మా దగ్గరకు వచ్చి మా ఓట్ల కోసం మీరు పెట్టిన మీటింగ్లలో దంచి చెప్పారు. ఇవేవి నిలబెట్టుకోకపోగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు ద్రోహం చేస్తూ ఆఖరికి విశాఖ స్టీలుని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రమాదం ఉంది అంటే, అంత భయాందోళన మీరు కలిగిస్తున్నారు అంటే ఇంకా మీరు నాయకులు ఎలా అవుతారు, అసలు మీది పరిపాలన ఎలా అవుతుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు, ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు. అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది.
ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. చంద్రబాబు గారు స్పీకర్లో పెట్టారు. చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట హౌ డు ఐ ప్లే దిస్ చూసినప్పుడు మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారు కోరుతున్నా 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. ఈరోజు మన ఖర్చులున్న నమ్మి అలసిపోయాము అని చెప్పండి. ఇక ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఓటు మనమే తెచ్చుకుందాం. ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడేట్టుగా మనమంతా కూడా గ్రామాలలో చెప్పుకుందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మొత్తం మనమే పెట్టుకుందాం. మనకే 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలనుకున్నా కూడా వాళ్ళకు మనం చెప్పేది ఒకటే, ఎప్పుడో చేస్తాము అనంటే మేము నమ్మం. నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత మద్దతు ఇస్తాము అని చెప్పి చెబుతాం. బీజేపీ లీడర్ డీకే అరుణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మరి వాళ్ళకందరికీ కూడా పనులు చేయించిన సర్పంచులకు మరి బిల్లులు ఇవ్వకుండా, మరి వాళ్ళు చేసిన పనులకు ఎలాంటి ఇది కాకుండా వాళ్ళందరూ ఈరోజు బాధపడి ఏమవుతుంది అనేటటువంటి పరిస్థితితో ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళకందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పనులకన్నిటికీ కూడా మరి ఎంబడే చేసిన పనులనన్నీ గుర్తించి మరి పనులు చేసిన వాటికి అన్నిటికీ కూడా బిల్లులు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సర్పంచ్లను ఈరోజు పదవి దిగిపోయిందని చెప్పేసి వాళ్ళ బిల్లులు చెల్లించకుండా వాళ్ళను మళ్ళీ ఆందోళనతో వాళ్ళు మానసికంగా కుమ్మిపోయేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఈ ప్రభుత్వం ఎంబడే వాళ్ళ పనులు చేసినటువంటి బిల్లులు చెల్లింపులు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాం. మరి ఎన్నికలు ఒక పక్క గెలుస్తామనే ధీమా ఉంటే సర్పంచ్ ఎన్నికలు మరి ఇప్పుడు పెట్టలేదు. దాంతోనే వాళ్ళకి అర్థమవుతా ఉంది ఎన్నికలు మనం వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే గెలిచామనేటటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలలో ఏం చెప్తా ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్నే గెలిపియాలి, కాంగ్రెస్ని గెలిపిస్తేనే మీకు 6 గ్యారెంటీలు అమలైతే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటు ఎన్నికలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఏమి సంబంధము? మీకు ఓటేసి గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నటువంటి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తేనే ఇవి వస్తాయని చెప్తున్నారంటే మీ యొక్క ఉద్దేశము ఇక్కడనే చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమయ్యిండ్రు అని. ఇంకా చెప్తా ఉన్నారు, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడట. ఇక్కడ కనుక 17 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. అయ్యా బాబు, మీరు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు? మీకు వచ్చే 17 సీట్లతో ఈ కేంద్రంలో మీరు అధికారంలోకి వస్తారా అని చెప్పి అందరూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్గా మీరు అనౌన్స్ చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ అడుగుతా ఉన్నా. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి, రాహుల్ గాంధీ గారికి పాపం ఖుషి చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప దీంట్లో వాస్తవం లేదన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి నాయకునికి తెలుసు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలేమంతా అమాయకులు కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారనేటటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా స్పష్టంగా తెలుసు అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మాయమాటలు చెప్పి ఈరోజు మేము విభజన చట్టం
చట్టంలో విభజన చట్టాన్ని అమలు చేయాలంటే మేము రావాలి అనేటటువంటి మాట కూడా ఎంత అబద్ధమో, ఎందుకు ఇంకా ప్రజలను ఆ విధంగా మోసం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజల్ని మోసగించడం మానేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ లాగానే మీరు కూడా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు కేసీఆర్కి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరంతా కూడా అదే కేసీఆర్ తోవలోనే నడుస్తూ ఉన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం మానేయండి. తెలంగాణలో పార్లమెంటు స్థానాలు అత్యధికంగా గెలిస్తేనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుంది. భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఇలా తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణలో పార్లమెంటు సీట్లు పెద్ద ఎత్తున గెలిస్తేనే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు మీరే స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణలో అన్ని అప్పుల పాలు చేసిండు, ఏమీ లేదు, ఖజానా ఖాళీ అని. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చేయాలని చెప్పి కోరి వచ్చినారు. వీటికి వచ్చినాక మళ్ళీ ప్లేట్ తిప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఒక గౌరవాన్ని ప్రధానమంత్రికి గౌరవించడం నేర్చుకోండి. ఇంతకుముందు మీరు చెప్పిండు కేసీఆర్కి, మీరు కూడా ప్రధానమంత్రిని గౌరవించడం నేర్చుకోండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రేపు వచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే. తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు అన్ని రకాలుగా అభివృద్ధి అన్ని రంగాల్లో కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం ఇక్కడ అందాల్సిందే. ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలకు భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను మేడ్చల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి విజయోత్సవ సభలు నిర్వహించారు. ఈ సభలో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కేటీఆర్ ప్రసంగించారు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండడు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇయ్యకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది. మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, హోటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంతా చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాల కూటమిలోకి వెళ్ళి వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు? మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2500 రూపాయలు ఇస్తా నెలకు. కోడళ్లకు, అత్తలకేమో 4000, కోడళ్లకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు.
18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పింది, ఒకటి రెండు కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కు 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే ఎక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే ఎక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మగోళ్ళేమో వాళ్ళు నిలబడతారు, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతారు. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల మనల్ని పాతి పెడతారంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది, అట్లా ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే ఇదివరకు. 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడినాం. అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. కూడా సమాధానం చెప్పరు, ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా, ఆయన ఒప్పుకున్నట్ట, లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట? అడ్డు పెట్టుకొని కొట్టేశారు అన్నారండి సిబిఐ. దట్ ఇస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్ షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది, అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012 31/3/2012 ఛార్జ్ షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్ షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది? హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా ఛార్జ్ షీట్లు వేశారు. 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఆస్తులు స్వాధీనపరుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కో అక్యూజ్డ్, కనెక్టింగ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్ ఫర్ ద అఫెన్స్. ఈ నేరానికి సంబంధించి ఇతను చేసిన తప్పులకు సంబంధించి దాదాపు 2,000 కోట్ల పైచిలకు ఆస్తులు
ఆ లిస్టు కూడా ఉన్నది, ఏ ఆస్తులు లిస్టు కూడా నా దగ్గర ఉంది, సీజ్ చేసింది. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. నేను ఎందుకు ఈ రోజున ప్రెస్ ముందుకు వచ్చానంటే 8 ఎకరాల పొలం బిట్లుగా 10 సెంట్లు 15 సెంట్లు చేస్తే టోటల్ చేస్తే 8 ఎకరాల పొలం అన్యాయక్రాంతం చేశాడని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారిని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ చేశారు. అప్పుడప్పుడు అతనితో రాజీనామా చేయించారు, సెంట్రల్ జైలుకి పంపించారు. I appreciate the action of Enforcement Directorate. Excellent action. నేరం చేసిన వాడు ఎంతటి వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమీ కూడా వదలట్లేదు, గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నారు. వీ అప్రిషియేట్ దమ్. అట్ ది సేమ్ టైం మా ముఖ్యమంత్రి గారి వైపు కూడా ఒకసారి చూడండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కోరుతూ ఉన్నాను నేను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై వివరణ. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.